జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ధాన్యానికి పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి దుక్కిదురును మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు 6 నిమిషాలు కష్టపడి పంటను పండించి కాపాడుకొని కళ్ళల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చివరకు కళ్ళల దగ్గర కూడా ఈ రకంగా అకాల వర్షాలతోటి ధాన్యం తడిచిపోయి బాధపడుతూ అమ్మకం కూడా సరిగా అమ్ముకోలేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఉన్నదనంటే రైతు పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మే కూడా పూర్తి అవుతా ఉన్నది. మే 15 అయిపోయింది. కాలం వస్తూ ఉన్నది, వర్షాకాలం వస్తున్నది. పండించిన ధాన్యం పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి, కొత్తగా పెట్టుబడి సాయం కింద పంటకు పెట్టుబడి కింద డబ్బుల కోసం అవసరమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఒకవైపు బ్యాంకుల చుట్టూ వెళ్తూ ఉంటే ఇంకా రుణమాఫీ జరగలేదని పాత వాటికి లోన్లు అట్లే ఉండగా కొత్తగా లోన్లు రాక రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం. రుణమాఫీ చేయకపోతే కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన 12,000 ఇవ్వకపోతే, అదే మాదిరి రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన 12,000 ఇవ్వకపోతే, రైతు కూలీల్ని కౌలు రైతుల్ని అన్ని వర్గాల ప్రజల్ని రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఒకవైపు రైతాంగాన్ని మోసం చేస్తూ మరోవైపు ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు. ఒక్కొక్క సెంటర్లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి వచ్చింది. అది కూడా త్వరలో బయట పెడతాం. ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.